వీళ్ళారా మంచిది. మరొకసారి దేవుని యొక్క మహాకృప చేత దేవుని యొక్క మాటలు మీరు వినడానికి, అలాగే పరిశుద్ధమైన పవిత్రమైన ఎంతో ఉన్నతమైన అమూల్యమైన ఆయన ఒక మాటలు చెప్పడానికి దేవుడు మమ్మల్ని ప్రేమించి అవకాశం ఇచ్చినందుకే ఆయనకే వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వీళ్ళారా, లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా ఏ వస్తువు కొన్నా ఏమి కొన్నా దాంట్లో నాణ్యత కలిగినదా ఉందా లేదా అనే విషయాన్ని మనం గమనిస్తుంటాం. దేవుడిని వెంబడిస్తున్న దేవుని బిడ్డలవని వీళ్ళారా, దేవుడు కూడా ఈ దినాన్ని కోరుకునేది ఒకటే. ఎవరు నాణ్యత కలిగి దేవుణ్ణి వెంబడిస్తున్నారు, ఎవరు ఏ లోపం లేకుండా దేవుణ్ణి కలిగి ఉన్నారు, ఎలాగ ఆయన ఆరాధిస్తున్నారు, ఎలాగ ఆయన మీద నమ్మిక ఉంచుతున్నారు, ఎలాగ ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నారని దేవుడు ఆయన పరిశీలిస్తుండగా, లేకపోతే ఆయన పరిశోధిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నాయి. వీళ్ళారా, ఆయన పరిశీలించినప్పుడు, ఆయన పరిశోధించినప్పుడు ఒక ఆయనకి అవకాశం ఇచ్చారు బైబిల్లో. సాతాను అతను శోధించడానికి, సాతాను చేత అతను బాధ పొందడానికి దేవుడు ఒక ఆయనకి అవకాశం ఇచ్చారు. మనందరికీ తెలుసు, యోబు భక్తుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఆయన కొరకు చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. చాలాసార్లు ఒక ఉన్నతమైన విషయాన్ని దినాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. క్రీస్తుని నమ్మడం వేరు, క్రీస్తును నమ్మి ఆయన వెంబడించడం వేరు. ఈ దినాల్లో దేవుని చేత అనేక మంది కార్యాలు పొందుకుని వెంబడిస్తున్నారు, మంచిదే. అది యేసుప్రభు నిజమైన రక్షకుడని, యేసుప్రభు నిజమైన దేవుడని, యేసుప్రభు ఆయన ఉన్నతమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి లోకానికి వచ్చారని యేసుప్రభు అని అంగీకరిస్తున్నారు, మంచిదే. అయితే యేసుప్రభుని అంగీకరిస్తున్న మనము ఆయనకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో మనం ఉన్నామా లేదనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. చాలాసార్లు మనకు జ్ఞానము చేత, మనకున్న ఆలోచన చేత దేవునికే మనము అనేక రకాలైన సమాధానాలు మనం చెప్పే పరిస్థితి మనకు కనపడుతుంది. యోబు భక్తుడి కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటే 1వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆయనకున్న క్యారెక్టర్ ఎటువంటిది, ఆయనకున్న వ్యక్తిత్వం ఎటువంటిది అంటే చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, చెడుతనమును విసర్జించినవాడు. పిల్లరా, ఆ మాటలు మనం గమనిస్తే ఆయనకి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? ఆయన న్యాయవంతుడు, నీతివంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు చెడుతనాన్ని విసర్జించేవాడు. ఈ దినాన్ని ఈ మాటలాలకిస్తున్న మనము గమనించుకోవాలి. చిన్న చిన్న శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు మన జీవితంలో వచ్చినప్పుడు మనం వెంటనే అనుకుంటాం, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కూడా, మన దగ్గర భక్తి లేదు కానీ తిరిగి ఏం చేస్తుంటాం, మనం ప్రశ్నలు వేస్తుంటాం. ప్రభువా ఎలాగైపోయింది ఏంటి నా జీవితం, అది ఎలా జరిగిపోయింది ఏంటి, అది ఎలాగా జరుగుతుంది ఏంటి అనే రకరకాలైన ప్రశ్నలు దేవుడికి మనం వేస్తాం. పిల్లరా, యోబు గ్రంథం 42:3 మీరు చూస్తే ఒక అద్భుతమైన మాటను యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 42:3. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయవాడు వీడెవడు. చాలండి, చాలు. పిల్లరా, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు అని మనం గమనిస్తే ఈ 42:1 మీరు చూస్తే యోబు గారు యెహోవా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమి లేని వాడని ఒప్పుకుంటున్నాడు, జ్ఞానము లేని వాడిని ఒప్పుకుంటున్నాడు దేవుని ఎదుట. ఏమి లేనివాడండి? 1 మనం చూసాం. ఆయన చాలా యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భయభక్తులు కలిగిన వాడని అద్భుతమైన మాటలు యోబు గారి కొరకు రాయబడి ఉన్నాయి. కానీ 42 దగ్గరికి వస్తులకి ఆయన అంటున్నాడు, దేవుని యొక్క ఆలోచనను పాడు చేయడానికి జ్ఞానము లేని నేను ఎంతటి వాడిని అంటున్నాడు. వీళ్ళారు, చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు పరిశీలించినట్లయితే అనేక విషయాలు మనకు అర్థమవుతున్నాయి. చాలాసార్లు మన జ్ఞానము చేత దేవుని యొక్క మాటలను మనం పక్కన పెట్టి
దేవుని యొక్క ఉద్దేశాలు మనం పక్కన పెట్టి, దేవుని యొక్క తలంపులు మనం పక్కన పెట్టి, మనము కోరుకున్నయే చేయాలనుకుంటాం. మనము ఆశించిందే మనం చేయాలనుకుంటాం. మనకి ఏదైతే అవసరత ఉందో అదే చేయాలని మనం అనుకుంటాం. చాలామంది ఈనాడు క్రైస్తవుల్లో మనం గమనించినప్పుడు వారి పేర్లు బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప గొప్ప పేర్లు ఉంటాయి వారికి. చాలాసార్లు నాకు బాధ కలిగే విషయం ఏంటంటే ఆ పేరును తగిన జీవితాన్ని వారికి కలిగి ఉండరు. చక్కటి పేరు మోషే గారి పేరు పెట్టుకుంటారు, కానీ ఎలా పిలుస్తారు? వారి ఇంటి దగ్గర చాలా రకాలుగా పిలుస్తారు. మనం చెప్పుకోవడానికి మరి చాలా దారుణమైన మాటలుగా మనకు కనపడుతుంటాయి. పిల్లరా, అలాగే యాకోబు గారి పేరు ఇజ్రాయేల్గా పిలువబడ్డవారు. సాక్షాత్తు యేసు ప్రభు వారి పేరు కూడా పెట్టుకున్న క్రైస్తవులు మనకి కనపడుతున్నారు. పిల్లరా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పేరుకు తగిన జీవితాన్ని నువ్వు కలిగి లేకపోతే ఆ పేరు నువ్వు పెట్టుకోపోవటమే మంచిదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.